రేయ్, రెడ్డెమ్మ సీమలో అడుగు పెట్టగానే మన గుండమ్మ కోటకే రావాలా? ఈ సీమ రక్తంలో రక్తమై మట్టిలో మట్టై ఆ రెడ్డమ్మ కలిసిపోవాలా? జేందిరా వాగుతా ఉండావు? ఏంది చిన్నప్ప అలా ఉండిపోయినావు? చేతికి కత్తి తీసుకో. మనసుని దృఢం చేసుకో. నీకు టైం ఇస్తా ఉండాను. 24 గంటలు టైం ఇస్తా ఉండాను. రేపు సూర్యోదయం వరకు నీకు టైం ఇస్తా ఉండాను. అప్పటి వరకు ఈ రెడ్డెమ్మని నట్టింట్లోనే కూర్చొనుంటది. ఎప్పుడు చంపుకుంటావో చంపుకో. ఈత కళ్ళు తాగి ధైర్యం తెచ్చుకొని సంపుకుంటావో, తలకాయ మాంసం తడి చేసుకొని పౌరుషం తెచ్చుకొని సంపుకుంటావో, రాగి ముద్ద తిని బలం తెచ్చుకొని సంపుకుంటావో, నన్ను సంపుకో. నీకు 24 గంటలు టైం ఉండాది. ఇప్పుడే నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినది. ఏం చేసుకుంటావో చేసుకో, నేను చూస్తాను. राजाय प्रहन्न साहिने ए नमावयं वै श्रवणाय कुर्महि समे कामान् कामकामावयवह्यं. అమ్మా, అర్చన చేయించమంటారా? అవును పంతులు గారు. మీ పేరు చెప్పండి. అర్చన చేయించాల్సింది నా పేరు మీద కాదు, నా చెల్లెలు అలేఖ్య పేరు మీద. కుమార శ్రీమత? శ్రీమతే. కానీ నా చెల్లెలు భర్త పేరు మీద చేయనక్కర్లేదు. కేవలం నా చెల్లెల పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. గోత్రం చెప్పండి. ఆవాల. అలేఖ్య నామదేశ్య ఆవాల గోత్రోద్భవస్య క్షేమస్థైర్య వీర్విజయ భైరవస్య భగవంతుడా, ఎలాగైనా నా అలేఖ్యని కాపాడు, ఎలాగైనా కాపాడు స్వామి. నా అలేఖ్యకి నిండు ఆయుష్ ఉండేటట్టు చూడు. నా ఆయుష్ను కూడా తీసేసైనా అలేఖ్యకిచ్చేయి స్వామి. అమ్మా, మీ పేరు? అన్నపూర్ణాదేవి. భర్త పేరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సంతానం? అలేఖ్య. అమ్మాయి గోత్రం? ఐశ్వర్య చెప్పింది. అమ్మాయి గోత్రం సరే, మరి మీ గోత్రం? జనకుల. ఓహో, కొనుదలవారా? అవునండి. శ్రీమాన్ శ్రీపదహం గోత్రోద్భవస్య కొనుదల గోత్రోద్భవస్య.
స్వామి, మా ఆంటీ మా అంకల్ మా అలేఖ్య కోసమే పెళ్లి చేసుకున్నారు. అలేఖ్యకి ఏమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు స్వామి. ఎలాగైనా అలేఖ్యకి ఏమీ కాకుండా చూడు స్వామి. స్వామి, నాకు ఐఎస్ కంపెనీ, యుఎస్ లో ఉన్న కంపెనీ ఏమీ వద్దు. నాకు నా అలేఖ్య కావాలి, నా చెల్లెలు కావాలి, నా చెల్లెలు కావాలి స్వామి. అమ్మా హారతి తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. హరి ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాతు సభావం విద్యతారత్వా ఆత్యాతిష్టదసాంగళం పురుష ఏ వేదకం సర్వం యద్వాతం యజ్జహయం పదార్థం తస్యస్యనహం యదన్నేన ప్రోహతి అకాలుచహనం సర్వయాదనివారణం సమస్త పాపశేఖరం శ్రీ హరివేదమంగ పద్మావతి సఫలవారసమేతస్యః పాదోపద్మావరం సుభగం రాజాదిరాధాయ గణం సాగినికే నమో వదంవతి శ్రవణాయ మహి సమే కామాన్ కామకామావ్యవహ్యం దీర్ఘాయుష్మాన్ భవామనావాంఛా ఫలసిద్ధిరస్తు ఐరరగైశ్వర్యాభివృద్ధిరస్తు ధనకనకవస్తువాహన ప్రసాద సిద్ధిరస్తు. వెళ్దామా ఆంటీ? ఐశ్వర్య, ఏంటా కంగారు? ప్రసాదం తీసుకోమ్మా. అయ్యో మర్చిపోయానంటీ. పురుషః గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతిః దైవే స్వస్తిరస్తినః. ఐశ్వర్య, కాసేపు అక్కడ కూర్చుందామా? రా. అమ్మా ఐశ్వర్య, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదాంటీ, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటమ్మా? ఏదో ఉంది. నువ్వు యుఎస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడుతున్నావు. నేను అసలు యుఎస్కి వెళ్ళలేదా ఆంటీ? ఐఎమ్ సారీ ఆంటీ, మీ అందరికీ అబద్ధం చెప్పాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? యుఎస్కి వెళ్ళలేదా? ఎందుకని వెళ్ళలేదు? మరి పెళ్లికెందుకు రాలేదు? పెళ్లికి రాకూడదనే యుఎస్ వెళ్ళానని అబద్ధం చెప్పాను. ఏంటమ్మా, నీకు మా మీద కోపమా, మా పెళ్లి మీద కోపమా? నా అలేఖ్య మీద ప్రేమ. చెప్పకూడని విషయాలు కొన్ని చెప్పాలి. అలేఖ్య తల్లిగా మీకు చెప్పాలి. నాతో రండి ఆంటీ, ప్లీజ్ రండి.
చిన్నప్ప ఏంది ఆలోచిస్తా ఉండవు? అదిగో కత్తి తీసుకో, రారా రా, నన్ను చంపుకో. చంపడానికి నా ఇంటికెందుకు, చావడానికి నీ ఇంటికే వచ్చినాను. చంపుకో, రా, నన్ను చంపుకో. దొంగ దెబ్బ తీయడం ఎందుకు, నీ మనుషుల్ని అంత దూరం పంపించడం ఎందుకు, పెట్రోల్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? కత్తి ఎత్తి నన్ను చంపు చిన్నప్పా, రా చంపు. అన్నో ఇంటికొచ్చి సవాల్ చేస్తా ఉండది, కత్తి తీసుకొని చంపే అన్నా. అలేఖ్య గారికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ సిటీలో లీడింగ్ గైనకాలజిస్ట్ నా కొలీగ్ డాక్టర్ సుందర్ గారితో డిస్కస్ చేశాను. ఇది సీరియస్ ప్రాబ్లమే అని చెప్పారు. అసలేమైంది? మా అలేఖ్యకి ఏమైంది? అన్నపూర్ణదేవి గారికి ఏమీ తెలీదా? ఈవిడికి ఎలా చెప్పాలో తెలియకే మీ దగ్గరికి తీసుకొచ్చాను డాక్టర్. అన్నపూర్ణదేవి గారు, మీరు టెన్షన్ పడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆంటీ, మీరు ఈ హాస్పిటల్లో అలేఖ్యకి స్కానింగ్ తీయించారు కదా? అవును. అప్పుడు ఒక నిజం బయటపడింది. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్కి చాలా రేర్గా వచ్చే ప్రాబ్లం అలేఖ్య గారిలో ఉంది. ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం ఇంతవరకు జరగలేదు.
ఆ రోజు మీరు హడావిడిగా ఎక్కడికో వెళ్తూ అలీఖ్య రిపోర్ట్స్ నన్ను తీసుకురమ్మని చెప్పారు, గుర్తుందా? అవునమ్మా, అప్పుడు అనుష అనంతగిరిలో ఉంది, అందుకే నిన్ను తీసుకురమ్మని చెప్పాను. అవి తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఆ రోజే డాక్టర్ గారు చెప్పారు, అలీఖ్య ప్రెగ్నెన్సీ చాలా ట్రబుల్లో ఉందని. దాదాపు హోప్స్ వదిలేసుకోమని చెప్పారు. దాంతో నా మనసు విరిగిపోయిందా ఆంటీ. నా చెల్లెలే నాకు ప్రాణం పోసింది. అలేఖ్య లేకపోతే ఈ రోజు మీ ముందు ఐశ్వర్యం లేదు. నా ఐఎస్ కంపెనీ నాకు రావడానికి కారణమే అలేఖ్య. నా కంపెనీని ఎన్నిసార్లు అలేఖ్యకి ఇవ్వడానికి ప్రయత్నించినా అస్సలు తీసుకోలేదు. ఏ రోజుకైనా అలేఖ్యకి నా ఐఎస్ కంపెనీ అప్పు చెప్పి నేను దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఇంతలోనే నాకు తెలిసిన నిజం ఏంటంటే నా చెల్లెలు నాకు దూరం అయిపోతుందని. నేనెలా తట్టుకోవాలంటే చెప్పండి, నేనెలా తట్టుకోవాలి? అది తెలిసిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు. నిద్ర మాత్రలు మింగినా నాకు నిద్ర లేదు. అనుక్షణం టెన్షన్ టెన్షన్ ఉక్రోషం. అంటే నేను అలేఖ్య చేతిలో ప్రాణం పోసుకున్నాను. అలేఖ్యని దూరం చేసుకుంటున్నానని ఒక్కటే బాధ, నరకం ఆంటీ. ఈ విషయం తట్టుకోలేక డిప్రెషన్ లో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ఈలోపు సంతోష్ వచ్చి సేవ్ చేశాడు. అలేఖ్యని ఆఖరి వరకు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చాలా బాధపడ్డాను. ఆంటీ, ఒక్కటి మాత్రం నిజం ఆంటీ, అలేఖ్య లేకపోతే ఈ ఐశ్వర్యం లేదు. అలేఖ్య లేని మరుక్షణం ఈ ఐశ్వర్యం ప్రాణాలతో ఉండదు ఆంటీ. చెప్పుకోలేని పరిస్థితుల్లో అలేఖ్యని ఎదురుగా పెట్టుకుని మీ పెళ్లిలో ఎలా ఉండగలను ఆంటీ? నిజం తెలిసి బాధని గుండెల్లో పెట్టుకుని ఆ పెళ్లిలో నవ్వుతో ఎలా ఉండను ఆంటీ? అలా నవ్వుతూ ఉన్న అలేఖ్య ఈజీగా కనిపెట్టేస్తుంది. ఎందుకంటే అలేఖ్య కళ్ళు ఎప్పుడు ఈ అక్క మీదే ఉంటాయి. అయ్యో, నా కూతురు తన కడుపులో తెలియని ప్రాబ్లం పెట్టుకుని మా పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసిందమ్మా. మా కూతురు కోసమే మేము పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మా కూతురే లేకపోతే
మేమెలా తట్టుకోగలం? అమ్మా ఐశ్వర్య, ఆల్రెడీ ఒక కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈ కూతుర్ని కూడా పోగొట్టుకోబోతున్నాను. అయ్యో, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను.